ఈరోజు ఎంతో రుచికరమైన అరటి పువ్వు పెసరపప్పు కర్రీ వండుతున్నానండి. దీనికి ఫస్ట్ ప్యాన్ పెట్టుకున్నాను, కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను, కొంచెం ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఒకసారి బాగా కలుపుకుంటున్నానండి. కరివేపాకు, మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న పీస్గా కట్ చేశానండి. వేసుకొని దీన్ని కొంచెం వేయించాలి. ఈ కూర కోసం 2 మీడియం సైజ్ టమాటాలు కోసుకుంటున్నానండి, చిన్న పీసెస్ కింద. ఫ్రై అయిన ఆనియన్స్లో టమాటాస్ ముక్కలు వేసుకుంటున్నానండి. బాగా కలుపుకోవాలి. ఇలా వేగేలోపండి, కూర వండేలోపు ఒక అరగంట ముందు నేను పెసరపప్పు నానబెట్టుకున్నాను. అలాగే అరటి పువ్వు కూడా చిన్నగా పీసెస్గా తరుగుకొని మధ్యలో ఉండే కాడ ఉంటుంది కదండి, అది తీసేసి కొంచెం పసుపు ఉప్పు వేసి నేను ఇలాగ బాయిల్ చేసి వడకట్టు ఫ్రెష్గా ఉంచానండి. పొడి పొడిగా ఉంచాను. చూసారా ఎంత పొడి పొడిగా ఉందో? మీరు కూడా అలా చేయండి. ఇలా వేగుతున్న దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసాను. ఇక్కడ పసుపు వేస్తున్నానండి. ఆల్రెడీ అరటిపు ఉడికించేటప్పుడు పసుపు వేసి ఉడికిస్తాను. రుచికి సరిపడా కారం, ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. వేగుతున్న మిశ్రమంలో పెసరపప్పు వేస్తున్నానండి. ఒకసారి బాగా కలుపుకోవాలి. పెసరపప్పుని ఇలా నానబెట్టడం వల్ల బేగా ఉడికిపోతుంది. ఇది కొంచెం త్వరగా ఉడకడానికి కొంచెం వాటర్ వేస్తున్నాను. చూడండి, కొంచెం పప్పు ఉడికింది. ఇలా ఉడికిన దాంట్లో అరటిపువ్వు వేస్తున్నాను. కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను. ఇలా ముందే బాయిల్ చేయడం వల్ల కూరకున్న అగటంతా ఆ వాటర్లో పోతుంది. లేదంటే కూర చాలా చేదుగా ఉంటుందండి. దీన్ని కలుపుకుంటున్నాను. కలుపుకున్న మిశ్రమంలో కొంచెం వాటర్ వేసి మూత పెట్టుకున్నాను. మూత పెట్టి 10 నిమిషాలు మగ్గనివ్వాలి. సిమ్లోనే పెట్టుకున్నానండి కర్రీ. చూడండి ఎంత బాగా మగ్గిందో కర్రీ. మగ్గిన దాంట్లో పచ్చి కొబ్బరి తురిమేస్తున్నానండి. దీన్ని బాగా కొంచెం కలుపుకోవాలి. 1/2 టీ స్పూన్ జీరా ధనియాల పౌడర్ వేసాను. అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర కొంచెం వేసుకుంటున్నాను. మీకు నా కర్రీ చేసే విధానం నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.